సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి సింహరాశి వారికి ఆదాయం 11 ఉందండి, వ్యయం 11 ఉంది. అంటే లాభాలు, నష్టాలు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అండ్ అనేక రకాలైనటువంటి వ్యాపారాల వల్ల మీరు ఆదాయాలని పెంపొందించుకుంటారు. ఇకపోతే ఈ రాజ్యపూజ్యం 6 అవమానం 6గా ఉందండి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవించబడతారు. అయినా సరే మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మిమ్మల్ని తిట్టుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారు మనకి ఎక్కడ ఉందండి అంటే జన్మంలోకి కేతువు గ్రహము వస్తున్నాడు మార్చి 25, 2025 సంవత్సరం తర్వాత. అదేవిధంగా ఈ సింహరాశి వారికి మొన్నటిదాకా శని సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత మనకి ఈ యొక్క శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అష్టమంలో రాహువు మనకి ఉన్నటువంటి ఆయన మళ్ళీ మనకి మే 25 సంవత్సరం 2025 సంవత్సరంలో ఆయన కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు మీ జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మరి కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో వితండ బాధాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో వితండవాదం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క రిలేషన్స్ని మీరు పెంపొందించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళతో వితండవాదాలు చేసుకోకుండా మీరు ముందుకు వెళ్ళండి. ఇకపోతే ఈ సింహరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఉద్యోగాల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది లేదు. కానీ ఉద్యోగస్తులతో, తోటి కొలీగ్స్తో కానీ మరి మీ సబార్డినేట్స్తో కానీ సుపీరియర్స్తో కానీ మీరు వితండ వాదాలు చేసే ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వారి అందరికీ కూడా మరి భక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తీర్థయాత్రలు, ఆశ్రమాలు ఇలాంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మీరు వెళ్ళడం అనేటటువంటిది బాగా జరుగుతుంది. అసలే ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా ధర్మాత్మలు, వీళ్ళు బాగా ఖర్చు చేస్తారు. డొనేషన్స్ ఇవన్నీ కూడా బాగానే ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి దైవ కార్యక్రమాలకు, అనాథ పిల్లలకి వీళ్ళకి కూడా మీరు ఈ ఖర్చు బాగానే చేయడం అనేటటువంటిది జరుగుతాయి. డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వాళ్ళ పిల్లల కోసం మాకు ఈ కాలేజీల్లో సీట్లు వస్తాయో రావండి, లేకపోతే మాకు ఈ కోర్సుల్లో సీట్లు వస్తాయో రావండి అని చెప్పి సతమతమత అయిపోతున్నారనమాట ఈ సింహరాశి వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఏ విధంగా కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా మీరంతా కూడా ముందుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అలాగే ఈ సింహరాశి మహిళలంతా కూడా చాలా సంతోషిస్తారు. మరి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మాకు దొరికింది అని ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ సింహరాశి విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి చేస్తారు. మరి మార్కులన్నీ కూడా అత్యధికంగా మార్కులు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్నటువంటి విద్యార్థులు, ఇతర సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మేము ఫారెన్ వెళ్ళాలండి, మేము చేసుకోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీ కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి మనకి ఏం చేయాలండి అని అంటే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహము, సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావాల వలన మీకు ఇతరులను అనుమానించడము, అధికంగా మీకు నాస్తికత్వము అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో, వైరాగ్యం అనేటటువంటి కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. నవగ్రహాల చుట్టూ చేస్తూ చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ శనికి మీరు కాస్త నల్ల నువ్వుల్ని మీరు అక్కడ ఆ విగ్రహాల దగ్గర వేయడం ద్వారా బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహు జపము చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే నవగ్రహాల్లో చక్కగా మీరంతా కూడా ప్రదక్షిణాలు మంచిగా చేసుకోవచ్చు.
అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారంతా కూడా ఒక రావి చెట్టుని చూసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూకు బకెట్ నీళ్ళు పోస్తూ శనివారం నాడు రాత్రి మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి మీరు 108 ప్రదక్షిణాలు లేదా కుదిరితే ఉదయము ఈ విధంగా 108 ప్రదక్షిణాలు చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.